పోలీస్ జేఏసీ నిరుద్యోగ అభ్యర్థులు ఈరోజు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గతంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా మాకు పోలీసు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి పోలీస్ జేఏసీ అభ్యర్థి ఆకాష్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు పోలీసు ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మీరు దిల్సుఖ్ నగర్లో కానీ చిక్కడపల్లిలో కానీ వివిధ ప్రాంతాలలో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మీకు ఉద్యోగం రావాలంటే క్లీన్ చిట్ ఉండాలి, పోలీసులలో ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావద్దని ఉంటుంది కదా. మరి మీరు ఇట్లా చేస్తే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందిగా? చాలా ఇబ్బంది అవుతుందంట. కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాలతోటైతే ఏర్పడదో, అహింస అనే సిద్ధాంతాలతోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 1885లో ఏర్పడదో, కానీ ఆ రోజు నుంచి కూడా ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది. ఎందుకని నేను చెప్తా నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చి దిల్సుఖ్ నగర్లలో, చైతన్యపూర్లలో, చిక్కడపల్లిలలో లాఠీ దెబ్బలు తిని అరెస్ట్ అయ్యి స్టేషన్లలో ఉండి కడుపు మార్చుకోవడానికి కాదు. కాంగ్రెస్ ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు 90 లక్షలు 30 లక్షల మంది విద్యార్థులు ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 సీట్లు 90 లక్షల మంది అయితే అన్నారంటే, ఆ రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డ ఇదే ఆకాశ్, ఇదే చాలామంది వ్యక్తులు ఈరోజు దెయ్యాలలాగా ఎందుకు కనపడుతున్నారు? ఆ రోజు మీకోసం బస్ యాత్రలు చేశాం, కాలువలమ్మటి పడినాం, చిలకలమ్మటి పడినాం, దేవుళ్ళ టెంపుల్లో తిన్నాం, అవతల అధికార పార్టీ వాళ్ళ నుంచి రాళ్ళ దెబ్బలు కూడా తిని కూడా మిమ్మల్ని తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మీకు ఈరోజు అధికారం తీసుకొస్తే, ఏ అధికారంతో అయితే నీకు అధికారం ఇవ్వాలని మేము నిరుద్యోగులు తాపత్రయపడ్డామో అధికారాన్ని అడ్డుపెట్టుకొని లాఠీ దెబ్బలు కొట్టి కాళ్ళు విరిగేలాగా చేసి స్టేషన్లలో కేసులు పెట్టి అర్ధరాత్రి వరకు ఉంచుదంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలన్నా? ఆవేదన ఎవరికి చెప్పాలి? నీకు మేము అడుగుతున్నది ఏదో కాదు. నువ్వు చెప్పిన 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పావు కదా, ఆ 19,000 ఖాళీలు మాత్రమే మేము వేయమని అడుగుతున్నాం, అంతే తప్ప గొంతెమ్మ కోరికలు నీ మంత్రి పదవులు ఎవరు అడగట్లేదు. నువ్వు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ అదే 36 సంవత్సరాలని కొనసాగించాలని కోరుకుంటున్నావు. నువ్వు జీవో నెంబర్ 46 తొలగించాలని టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు మాతోటి నిరాహార దీక్ష చేపించి మా యొక్క కొబ్బరి బొండాలు, మా యొక్క శాల్వాలతోటి, రక్త మాసాలతోటి ఆ రోజు టెంట్ వేస్తే మీ అందరికి పదవులు వచ్చాయి, కానీ మాకు మాత్రం ఎక్కడ? ఈరోజు కూడా అదే కేసులు పట్టుకొని తిరుగుతున్నాం. ఏ లాంగ్ జంప్ ఇష్యూ అయితే మీకు గాంధీ భవన్లో ధర్నా చేశారో, ఇది కూడా అదే లాంగ్ జంప్ ఇష్యూ అనేది ఇంకా నడుస్తుంది. దిల్సుఖ్ నగర్లో ధర్నాలు చేసి లాఠీ చార్జీ దెబ్బలు తిని సాయిబాబా టెంపుల్లో అర్ధాకలితో మళ్ళవటిస్తున్న మా మీద మీ యొక్క అధికార జులుం అనేది చూపించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు అట్లా ఇద్దరు అన్యాయం చేసినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్షం అనేది సమాజంలో మనం ప్రశ్నించడానికి అనేది ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి మనం ఏ పార్టీ, ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ మీద నువ్వు ధర్నా పెట్టించినప్పుడేమో మేము కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని బీజేపీ దగ్గర పోతే మీరు బీఆర్ఎస్ మనుషులు, మీరు బీజేపీ దగ్గర పోతే బీఆర్ఎస్. అసలు నిరుద్యోగం అనేవాడు ఏ పార్టీ? ఫస్ట్ ఒక నిరుద్యోగులకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వని ఇవ్వండి, అంటే నువ్వు ఈ పార్టీ రా, నువ్వు ఆ పార్టీ రా అన్నట్టు ఒక ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నావు. ఎవడు ప్రశ్నించేవాడు రాలేడని నిందలు వేయటం, మాఫింగ్ ఫోటోలు పెట్టడం, నువ్వు ఆ రోజు ఈ పార్టీ దగ్గర ఉన్నావు అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఆ పార్టీలలోనే ఉన్న వ్యక్తుల పార్టీలు మారలేదు అంటే సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది ప్రతి ఒక్కరు వెళ్తాం. మేము ఇప్పుడు బీఆర్ఎస్ని కలిసినాం, నిన్న కాంగ్రెస్ని కలిసినాం, ఈరోజు బీజేపీని, రేపు కవిత గారిని కలుస్తాం, ఇంకో పార్టీని కలుస్తాం, ఇంకెవరైనా కలుస్తాం. ప్రజాస్వామ్యంలో మా యొక్క సమస్యలను ఎవరు పరిష్కరించే విధంగా వెళ్తారంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం, మా సమస్య పరిష్కారం కావాలని. కానీ వెళ్ళిన ప్రతి చోటకి నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అంటే, మీ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పార్టీలు మారొచ్చిన వ్యక్తే కదా, మరి మేము ఏ పార్టీ అని అడగాలి? నిరుద్యోగుడు అనేవాడు ఏ పార్టీ కాదన్నా. ఈ తెలంగాణ వచ్చిన కాంచి అత్యంత దౌర్భాగ్యంలో నశించిపోతున్నది ఏ వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే నిరుద్యోగం మాత్రమే. కానీ ఆ నిరుద్యోగ యొక్క ఆత్మహత్యల మీద వచ్చిన అధికారాన్ని మాత్రం వీళ్ళు అనుభవిస్తూ వీళ్ళు ఆ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇంకా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో అన్నం తింటూ ఆ స్టడీ చైర్లలో వెన్నుముక విరిగిపోయేలాగా బాధితులు ఇంకా ఆందోళనకు గురవుతున్నారంటే దాని యొక్క సమస్యకు పరిష్కారం చూపాల్సిన వ్యక్తులు ఎవరు? ఇంకా ఎక్కడ ఆత్మాభిమానం? ఎక్కడ తెలంగాణ ఆత్మాభిమానం? బోర్డు చైర్మన్గా తెలంగాణ బోర్డు చైర్మన్గా ఒక ఆంధ్ర వ్యక్తిని పెడతారా? తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోతుంది? అంటే ప్రశ్నించేవాడు ఎవడు రాడు, ప్రశ్నిస్తా అంటే వాడిని ఒక పార్టీలకు అంటగట్టాలి. ఎక్కడ అంటగడతావు? మీవిచ్చిన వినతి పత్రాలు చిత్తు కాగితాలు లాగా చెత్తబుట్టలోకి వెళ్తుంటే మా యొక్క సమస్యకు పరిష్కారం మార్గం ఎక్కడ దొరుకుతుంది? దీనికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఈరోజు అధికారం ఉందని అధమహంతో నువ్వు ఎదుగుతున్నావు కదా. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు 326 ఆర్టికల్ ప్రతి ఒక్కరికి ఓటక్కు ఇచ్చారు. నీకు మరలా 5 సంవత్సరాల తర్వాత మా ఓటక్కు అనేది సచ్చిన వరకు ఉంటుంది. నీ అధికారం 5 సంవత్సరాలమే. ఎవరైనా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ అభ్యర్థులతో పోలీసు అభ్యర్థులతో ఆ రోజు 2009 అక్టోబర్ 9వ తారీఖు 14F వచ్చినప్పుడు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం
ఆ రాగులు అంటే కాంగ్రెస్ పోలీస్ అభ్యర్థులతో పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం అయింది. మళ్ళీ 2022లో జీవో నెంబర్ 46 తీసుకురావడం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యి 4 జిల్లాలలో కనుమరుగే పరిస్థితి వచ్చింది. అంటే చరిత్ర కూడా చెప్తూనే ఉంది, పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న ఎవడు కూడా మనుగడ సాధించలేడు అనేది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చరిత్ర ఒకసారి చూసుకోండి సార్. మీరు అన్నారు కదా 10 సంవత్సరాలు వాళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు, 10 సంవత్సరాలు వీళ్ళు కాదు. పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవడైనా డబ్బుతోటే గెలవాలంటే గత బీఆర్ఎస్ పార్టీ కన్నా ఉన్న డబ్బు పార్టీ ఏది లేదు. ప్రజల విశ్వాసం పొందితేనే, విద్యార్థుల యొక్క ఆశయాలతోటి చెలగాటం ఆడుకుంటుంటేనే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగుల ఆశలే వీళ్ళ ఓటు బ్యాంకుగా మారి అధికారంలోకి వస్తున్నారు అనుకోవచ్చా? అవునన్నా, నిరుద్యోగులని అధికారం ఇప్పుడు జీవో నెంబర్ 46 తొలగిస్తాను మేనిఫెస్టోలో పెట్టారు. అంటే మేనిఫెస్టో అంటే ఒక పార్టీకి బైబిల్, భగవద్గీత లాంటి దాన్ని అందరూ అంటారు. శాసనసభలోనేమో జీవో నెంబర్ 46 తొలగించాలని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వీళ్ళు ధర్నాలు చేపించారు, రాస్తారోకాలు చేపించారు, శాసనసభలో మాట్లాడారు. అంటే శాసనసభలో మాట్లాడిన మాటలకు ఇచ్చిన హామీలకు కూడా పరిష్కార మార్గం అనేది దొరకకపోతే ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఎవరిని అడగాలి? అంటే అధికారంలోకి వచ్చే 19,000, 5,000, 2,000, 3,000 పోస్టులు ఎలా వేస్తావు? అసలు వేయడానికి నిన్ను ఎవడు అడిగిండు? ఒక నెల రోజులు తీసుకో, బడ్జెట్ తీసుకునైనా వేయాల్సింది అడుగుతున్నాం కదా. ఇప్పుడు నేను ఏమనట్లే కదా, చూసుకొని ఏమంటున్నాం కదా. 15 లక్షల మంది జీవితాలతో ఒక్క పోస్టుకు 300 మంది పోటీ పడాలి అంటే ఎక్కడి నుంచి పోటీ పడతారన్న? తన కేటగిరీలో పోస్టే లేకపోతే తన పరిస్థితి ఏంటిది? తల్లిదండ్రుల యొక్క పుస్తల తాడులు అమ్మి దిల్షుఖ్నగర్ వచ్చి కోచింగ్ సెంటర్లలో అలమటిస్తున్న విద్యార్థులకి నువ్వు ఇదేనా చెప్పాల్సింది? 5,000 పోస్టులు అన్నప్పుడు ఎంతమంది గుండెలు బరిగాయో తెలుసా? నువ్వు ఒక్కసారి 5,000 పోస్టులతో రిలీజ్ చేయి, చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకేం చెప్పాలని కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ, నేను పోలీస్ అభ్యర్థిని నవీన్ పట్నాయక్ నా పేరు. అయితే ఈ ప్రజాప్రభుత్వానికి ఒక చిన్న క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. ఎంతసేపటికి మేము చాలా మంచిగా పరిపాలన చేస్తున్నాము, ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ప్రజాపాలనలో ఈ సమస్యల గురించి మేము ప్రశ్నిస్తే ఎందుకు ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆవేదన ఒకటే అన్న. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి వీళ్ళే అన్నారు. వాళ్ళని మేము డిమాండ్ చేయలేదు, వాళ్ళే అన్నారు కాబట్టి అది ఇప్పటిదాకా కళ నెరవేరలేదు. సో అందులో ముందస్తుగా 19,000 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు మేము జరుపుతామని చెప్పేసి సాక్షాత్తు మనకు డీజీపీ గారు సివి ఆనంద్ గారే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము. సరే, ఒక 19,000 వస్తున్నాయి కదా, సో దశల వరకు మేము కూడా చదువుకుంటాం అనుకున్నాం. కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఏం చేస్తారంటే వీళ్ళు కేవలం 5,000కు మాత్రమే ఫినాన్షియల్ అప్రూవల్కి మేము ఇచ్చామని చెప్పేసి అన్నారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? అంటే 30 లక్షల మంది బాధితులు ఉంటే నువ్వు 5,000తో నువ్వు వాళ్ళ యొక్క కళలను ఎట్లా నువ్వు పరిష్కారం చేస్తావు? సో కాబట్టి మాకు డిమాండ్ ఒకటే అన్న, 19,000 ఖాళీలు మొత్తం కూడా భర్తీ జరగాలి. లేని ఎడల తెలంగాణ ఉద్యమం ఎలా అయితే జరిగిందో మేమంతా కూడా పిలుపునిస్తామో మళ్ళీ ఆ ఉద్యమం మన తెలంగాణలో జరుగుతుంది. అప్పుడు వీళ్ళ యొక్క సింహాసనం మొత్తం కూడా కదులుతాయి. సో కాబట్టి మేము మర్యాదపూర్వకం చెప్తున్నాం. ఇలా వినతి పత్రాలు తీసుకొని ఎందుకు వస్తున్నామంటే అన్న, మేము మా ఎంతగా మేము ప్రశ్నిస్తుంటే అంటున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏదో పార్టీ మద్దతు అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్గా పార్టీల మద్దతు మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒక నిరుద్యోగికి విద్యార్థులతో రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. కాకపోతే మా యొక్క సమస్యను వినిపించడం కోసం మేము వాళ్ళని వెళ్ళి కలుస్తాం, వినతి పత్రాలు ఇస్తాం. మా చేతుల్లో ఆయుధాలు లేవు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, వినతి పత్రాలు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మాకు ప్రజాప్రతినిధులకు అందరికీ మద్దతు కావాలని చెప్పేసి ఈ రోజున మేము బీజేపీ పార్టీ సంబంధించిన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సార్ గారిని కూడా కలవడం జరిగింది, అంజిరెడ్డి సార్ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే సార్, ఎంతసేపటికి మేము గత 10 రోజుల నుంచి దిల్షుఖ్నగర్లో మేము రాస్తారోకలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాము, మోకాల మీద కూర్చొని అర్జించినామన్నా. అయినప్పటికీ మా యొక్క సమస్య మీద కనీసం వారు స్పందిస్తలేరు. సో కాబట్టి ఈరోజు మెస్సీ వస్తే ఒక 300 కోట్లు పెడతాను, 100 కోట్లు జరిగితే 600 కోట్లు పెట్టడానికి బడ్జెట్ ఉంటుంది. అది విగ్రహాలు పెట్టడానికి 1000 కోట్ల రూపాయలకి బడ్జెట్ ఉంటుంది. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుపేద గ్రామానికి చెందిన బిడ్డ ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి నీకు ఓటేసి గెలిపించినందుకు ఆ బిడ్డకు నువ్వు మన ఉపాధి కల్పన చేయడానికి నీకు బడ్జెట్ లేదా? సిగ్గుపడాలి ఈ మాట మాట్లాడడానికి. ఎందుకంటే పోలీసు అభ్యర్థులు దాదాపుగా 15 లక్షల పైచీలకు అప్లికేషన్ చేస్తారన్న. సో ఆ 15 లక్షల మంది అప్లై చేస్తే దాదాపు 250 కోట్ల రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. సో మా యొక్క బడ్జెట్తో మాకు మీరు రిక్రూట్మెంట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ యొక్క బడ్జెట్ అనేది ఒక చిన్న సిల్లీ రీజన్ చూపించి వీళ్ళు యొక్క కాలయాపన చేస్తున్నారు. కాబట్టి తక్షణమే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదన్న. 4 సంవత్సరాలు వయోభారం పెరిగి చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్న. ఒక్కసారి మీరు దిల్షుఖ్నగర్ రండి. ఆ యొక్క సాయిబాబా టెంపుల్లో మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే దాదాపు 1000 నుంచి 2,000 మంది అక్కడ మధ్యాహ్నం పూట భోజనం తిని చదువుకుంటూ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారన్న. సో కాబట్టి 4 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క వయోభారం పెరిగి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలి, 19,000 ఖాళీ మొత్తం భర్తీ చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్ అన్న. లేని ఏడల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎట్లా అయితే వీళ్ళకి అధికారం ఇచ్చినామో అధికారం కూల్చడం కూడా మాకు చాలా సులువు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామన్నా.